ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని నియోజకవర్గ పరిధిలోనే కొత్తరెడ్డిపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు నాయుడు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పేదవాడి ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించే ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే మాయల పకీర్ మాటలు నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరని, చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా ఈసారి గెలుపు తమదేనని, నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో విజయం సాధించబోతున్నామని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కొత్తరెడ్డిపాలెంలో గడపడ ప్రచారం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. మేము జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి. ఈ రాష్ట్రంలో జగన్ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా, అదేవిధంగా డెవలప్మెంట్ ద్వారా, సచివాలయాల ద్వారా, ఆర్బీకే ద్వారా రైతులందరి కోసం ముఖ్యంగా ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆర్బీకే ద్వారా, సచివాలయం ద్వారా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చాలా నాణ్యమైన సరుకు మా దగ్గరికి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో క్రాప్ డ్యామేజ్లు కానీ చిన్న చిన్న సమస్యలు, విపత్తులు జరిగినప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా సుమారు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ రావడం కూడా రైతుల కోసం అండగా ఉంది. అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా పంట దిగుబడి వచ్చినప్పుడు మద్దతు ధర కూడా రైతులకు అందరికీ మద్దతు ధర బాగుంది. ముఖ్యంగా అటు మిర్చి కానీ, పొగాకు కానీ, వరి రేట్లు కూడా బాగున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసంగా అండగా ఉందని చెప్పేసి మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అమూల్ డైరీ వచ్చిన తర్వాత గతంలో పాల ఉత్పత్తిదారులందరూ తీసుకునేది సుమారుగా 40 నుంచి 45 రూపాయలు ఉంటే, అమూల్ డైరీ వచ్చిన తర్వాత సుమారుగా 75 రూపాయల నుంచి 80 రూపాయల వరకు లీటర్ మీద బెనిఫిట్ పొందాలంటే మహిళలు, ముఖ్యంగా ఆ పాడి పరిశ్రమ మీద బతికే మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల కోసం, పేద ప్రజల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. కాబట్టి మాకు జగన్మోహన్ గారిని చూసి మళ్ళీ మాకు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఊహిస్తున్నాను.